మాది వరంగల్ కాజుపేట మండలం రాంపూరు గ్రామము. నా పేరు రేణుక. నేను ప్రతిరోజు నిరీక్షణ టీవీలో అయ్యగారి వాగ్దానం రిసీవ్ చేసుకునేదాన్ని. అయితే నా భర్త చాలా విపరీతమైన త్రాగుడుతో నన్ను చాలా హింస పెట్టేవాడు. ఒకరోజు నేను అసలు ఎందుకు ఈ జీవితం, అసలు నేను చనిపోవాలని ఒక నిర్ణయం తీసుకున్నా. దేవా, ఇదొక్క నైటే ప్రభా నేను బ్రతికేది, రేపటి దినంలో నేను మరణించుతాను ప్రభా, నా బిడ్డలు ఏమైపోతారో అని రాత్రంతా ఏడ్చాను. ఆ సమయంలోనే నేను టీవీ ఆన్ చేసి నిరీక్షణ ఛానల్ పెట్టాను. అప్పుడు అయ్యగారు వాగ్దానం వస్తుంది, ఎందుకు ఏడుస్తున్నావు నా కుమార్తె, నీకు తోడున్నాయి కదా, నువ్వు చనిపోవాలని అనుకుంటున్నావు, కానీ నీ బిడ్డలు ఏమైపోతారు, నీ బిడ్డలు అనాథలైపోతారు కదా అని దైవజనులోని నాతో మాట్లాడిన దేవుడు. నిజంగా నేను అనుకున్నాను అయ్యగారు నాతోనే మాట్లాడుతున్నప్పుడు నా బాడీ మొత్తం ఒక స్పర్శతో నన్ను తాకింది. దేవుడి కృప చూపాడు. నిజంగా నేను ఈరోజు ఈ బ్రతికున్నానంటే, ఈ సాక్షిగా నిలబడ్డానంటే అది కేవలం ఇస్సాకయ్య ప్రార్థన ద్వారా, ఇస్సాకయ్య టీవీలో మాట్లాడిన ప్రతి ఒక్క మాట ద్వారా నేను నమ్ముచున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.